ప్రతి ఒక్కరికి వినాయకుడు పరిచయమే. వినాయక చవితి రోజున మొదట పూజ అందుకునే దేవుడు ఆయనే. కానీ వినాయకునికి కొన్ని అరుదైన, అత్యంత శక్తివంతమైన రూపాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. ఆ శక్తివంతమైన రూపాలు ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినవే. మొదటి రూపం గణేశుని తాంత్రిక రూపం వల్లభాదేవితో కలిసి కూర్చుంటుంది. ఆయన కోరికలు మరియు విఘ్నాలపై సంపూర్ణ నియంత్రణను చూపిస్తాడు. ఈ రూపం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది, కానీ సాధారణంగా పూజించబడదు. రెండవ రూపం 5 ముఖాలు 10 భుజాలు. ఉగ్రస్వరూపంలో రక్షకుడిగా ఉంటుంది. ఆయన సింహంపై ప్రయాణిస్తాడు. హేరంబా అంటే బలహీనుల రక్షకుడు అనే అర్థం. ఈ రూపాన్ని ప్రధానంగా నేపాల్లో మరియు తాంత్రిక సంప్రదాయాలలో పూజిస్తారు. మూడవ రూపం యోధా అవతారంలో గణేశుడు. ఖడ్గం, భళం, చక్రం మరియు ఇతర ఆయుధాలతో పూర్తిగా శస్త్రసంపన్నుడిగా ఉంటాడు. ఆయన ధైర్యం, బలం మరియు అధర్మ నిర్మూలనకు ప్రతీక. నాల్గవ రూపం శక్తి గణపతి. ఆయన తన భార్యతో కలిసి శక్తివంతమైన రూపంలో కనిపిస్తాడు. ఈ రూపం దివ్యశక్తుల ఐక్యతను సూచిస్తుంది. ఆయనను ప్రధానంగా సృజనాత్మక విజయానికి మరియు సంతాన ప్రాప్తికి పూజిస్తారు. ఐదవ రూపం లక్ష్మీ గణపతి. ఆయన లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తాడు. ఆయన సంపద, ఐశ్వర్యం మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. బంగారు వర్ణంతో 2 దేవతలతో కలిసి సింహాసనంపై కూర్చుంటాడు. ఆరవ రూపం నృత్య గణపతి. ఇది గణేశుని నాట్య రూపం. ఆయన చాలా ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంటాడు. ఆయన లయ, కళ, నాట్యం మరియు సృజనాత్మకతకు ప్రతీక. విగ్రహం సాధారణంగా చెట్టు కింద నృత్యం చేస్తున్నట్లుగా చూపబడుతుంది. ఏడవ రూపం సంకటహర గణపతి. ఆయన లోతైన కష్టాలను తొలగించేవాడు. విగ్రహం సాధారణంగా నలుపు లేదా గాఢ నీలం రంగులో ఉంటుంది. రాహుకాలంలో లేదా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేందుకు ఆయనను పూజిస్తారు. ఎనిమిదవ రూపం ద్విముఖ గణపతి. ఇది గణేశుని 2 ముఖాల రూపం. ఆయన భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల ద్వంద్వాన్ని సూచిస్తాడు. ఆయన సమతుల్యత, జ్ఞానం మరియు దూరదృష్టికి ప్రతీక. తొమ్మిదవ రూపం ఏకాక్షర గణపతి. ఆయన ఓంకార ఆనికి ప్రతీక. ఇది పరమ సత్యాన్ని సూచించే ఏకాక్షర రూపం. ఆయన ధ్యాన స్థితిలో ఉంటారు, దీనివల్ల మంత్రోచ్చారణ మరియు లోతైన ధ్యానానికి అత్యంత అనుకూలమైనవారు. 10వ రూపం సింహ గణపతి. ఇది గణేశుని సింహ ముఖ రూపం. ఆయన అత్యంత ఉగ్రంగా మరియు రక్షణాత్మకంగా ఉంటాడు. ఆయన శక్తివంతమైన శత్రువులను మరియు భయాన్ని నాశనం చేయవాడు. 11వ రూపం బాలగణపతి. ఇది గణేశుని చిన్నారి రూపం. ఆయన నిర్దోషత, పవిత్రత మరియు జ్ఞాన ప్రారంభ దశలను సూచిస్తాడు. విగ్రహాలలో ఆయన్ను చిన్నగా, చలాకీగా మరియు మధురంగా చూపిస్తారు. ఈ 11వ రూపాలు గణపతి యొక్క ప్రత్యేక లక్షణాలను సూచిస్తాయి. కొన్ని ఉగ్రంగా, కొన్ని శాంతంగా, మరికొన్ని రహస్యాత్మకంగా ఉంటాయి. మన జీవితంలో వేర్వేరు సమయాలలో మనకు మార్గనిర్దేశం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి వేర్వేరు రూపాలను ఆహ్వానించవచ్చు. మీరు ఏ రూపంతో కనెక్ట్ అయ్యారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. లార్డ్ గణేశుడు మీకు బలం, స్పష్టత మరియు అంతర్గత శాంతిని ఆశీర్వదించాలి. ఓం గం గణపతయే నమః.